నది ఒడ్డున పచ్చని కొండల మధ్యలో నుంచే సాగే అద్భుతమైన విహారయాత్ర పాపికొండల విహారయాత్ర. జలజల పారే నది వంపులను చూస్తూ చల్లటి గాలులను ఆస్వాదిస్తూ ప్రియమైన వారితో గడిపితే ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. సరిగ్గా ఆ అనుభూతిని పొందేందుకు పాపికొండల విహారయాత్ర ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఒకవైపు నదిలో పడవ ప్రయాణంతో ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పాపికొండల విహారయాత్ర ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పర్యాటకులతో పాపికొండల విహారయాత్ర కలకల్లాడుతుంది. గోదావరి నది మధ్యలో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించిన విద్యార్థులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. అనంతరం పాపికొండల అరణ్య ప్రాంతాల సహజ సౌందర్యం, గిరిజన సంస్కృతి, నదీ పరివాహక ప్రాంతాల విశేషాలను ప్రత్యక్షంగా వీక్షించి కొత్త అనుభూతిని పొందారు. అలాగే ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లిని కూడా సందర్శించి అక్కడి కొండలు, జలపాతాలు, అడవుల అందాలను తిలకించి ఎన్నో మధుర జ్ఞాపకాలను తమతో పాటు తీసుకెళ్తున్నారు. ఇటువంటి విహారయాత్రలు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచడంతో పాటు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ను అందిస్తాయి. Namaste everyone, my name is Jashwant Verma and I am from Vishwakavi CBSE school, which is from West Godavari district, Bhimavaram, and I am studying grade in the Vishwakavi CBSE school. And we are here to witness of the greatness of Papikondalu, and we are all enjoying the great scene of the nature and the beauty of the Papikondalu. And we are now having a boat trip on the river of Great Godavari. And I am very thankful to our directors who brought us here to make us see this greatness of the Godavari. And I am giving my thanks to all of you on behalf of my friends.